పేగుపూత లేదా పేగు పుండుబడుట, ఈ దీని గురించి తెలుసుకుందాం. పేగుపూత లేదా పేగు పుండుబట్ట, దాన్ని ఆ జబ్బుని క్రాన్స్ డిసీజ్ అంటారు. పేగు పూసిన పేగు పుండుబడ్డ ఆ జబ్బుని ఏమంటారు? క్రాన్స్ డిసీజ్ అంటారు. ఈ క్రాన్స్ డిసీజులో మెయిన్ ఇరోజనాలు అవుతాయి. ఇరోజనాలు కొంచెం కొంచెంగా లూజుగా అవుతాయి. జ్వరం ఉంటుంది, పొట్టనొప్పి ఉంటుంది, నీరసం ఉంటుంది. మనిషి సన్నగా అయిపోయి నీరసించిపోతాడు. రోగిని పట్టి పీడిస్తూ ఉంటుందన్నమాట. మరి ఎన్ని మందులు వాడినా కూడా తగ్గదు. ఈ జబ్బును కనిపెట్టడం కూడా చాలా కష్టం. పొట్టనొప్పి, జ్వరం, మరి వాంతులు ఉంటాయి, ఆకలి పోయిద్ది. మనిషి నీరసించి సన్నగా ఒక టీబీ పేషెంట్ లాగా అయిపోతాడు. మోషన్స్ అయితే గంటకి 5 నిమిషాలు 10 నిమిషాలకి వెళ్ళాల్సి వస్తుంది. నిమిషానికి లూజ్ మోషన్స్ అవుతాయి. జ్వరం చూస్తే 100 ఉంటుంది. అయితే లివర్లో మార్పు వస్తుంది, కంటిలో మార్పు వస్తుంది, మరి కీళ్ళ నొప్పులు వస్తాయి. మరి ఒక్కోసారి అపెండిసైటిస్ రావచ్చు. ఒక్కోసారి పేగులు కూడా మూసుకుపోయే అవకాశం కూడా ఈ క్రాన్స్ డిసీజ్లో ఉంటుంది. అయితే ఈ క్రాన్స్ డిసీజ్ అనేది కనిపెడతాం చాలా కష్టం. ఫస్ట్ మోషన్స్ అవుతాయి, అసలు మనిషి సన్నగా అయిపోయి నీరసించిపోతాడు. మరి రోగిని పట్టి పీడిస్తూ ఉంటుంది. మరి ఈ క్రాన్స్ డిసీజ్నే పేగుపోత అంటారు, పేగు పుండు అని కూడా అంటారు. ఈ జబ్బు కనిపెట్టడం కూడా చాలా కష్టం. క్రాన్స్ డిసీజ్ ఈ విధంగా ఉంటుంది. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్. థ్యాంక్ యూ. ఈ క్రాన్స్ డిసీజ్ ఉండేవాళ్ళు టెన్షన్ లేకుండా ఉండాలి. పచ్చళ్ళు, కారం, మసాలా, పులుపు తగ్గించి మరి టయానికి భోంచేసి ఎక్కడ పడితే అక్కడ టిఫిన్ చేయటం కానీ, చెప్పులు లేకుండా తిరగటం కానీ, చేతులు భోంచేసి శుభ్రం కట్టుకోవాలి. నీట్నెస్ అనేది మెయింటైన్ చేస్తే దాదాపు ఎక్కువ శాతం తగ్గటానికి అవకాశం అనేది ఉంది. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్. థ్యాంక్ యూ.